ఒక బంగ్లాని కొనటానికి శేఖర్ ఎంతో ప్రయత్నించాడు. శేఖర్ పెళ్లి అయిన కొన్ని నెలలకే తన తల్లి అనారోగ్యంతో చనిపోయింది. తల్లి చనిపోయిన తరువాత శేఖర్ బాగా కుంగిపోయాడు. అప్పుడు ఒక రోజున ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్న ఒక బంగ్లాను కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. ఆ విషయం తెలిసిన తర్వాత శేఖర్ ఎంతో సంతోషంతో ఉన్నాడు. అనూష మరియు శేఖర్ అనే దంపతులు ఒక పట్టణంలో నివసించేవారు. వాళ్ళు ఆ పాత బంగ్లాను కొనుగోలు చేశారు. తరువాత ఆ బంగ్లాకి మకాం మార్చారు. ఆ బంగ్లా చాలా పెద్దది, అందంగా ఉంది. కానీ అందులో ఒక గది ఎప్పుడూ తలుపు వేసి తాళం ఉండేది. శేఖర్ ఎప్పుడూ ఆ గది గురించి మాట్లాడేవాడు కాదు. అలాగే అనూష కూడా ఆ గదిపై ఎక్కువగా దృష్టి పెట్టలేదు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కొన్ని రోజుల తరువాత అనూషకి ఆ గది పట్ల ఆసక్తి పెరిగింది. ఒకరోజు శేఖర్ ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఆమె ఆ గది తలుపు తెరిచి చూడాలని నిర్ణయించుకుంది. తలుపు తెరవటానికి ప్రయత్నించినప్పటికీ అది తాళం వేసి ఉంది, తెరుచుకోలేదు. అనూషకు మరింత అనుమానం, ఆసక్తి పెరిగాయి. ఎలా అయినా ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలనుకుంది. ఆ తరువాత రోజు అనూష తన భర్త శేఖర్ను ఆ గది గురించి అడిగింది. అప్పుడు శేఖర్ ఆ గదిలో ఎలాంటి విశేషం లేదు, ఆ విషయం చర్చించకపోతే మంచిది అని చెప్పాడు. శేఖర్ ఇలా మాట్లాడటంతో అనూషకు మరింత అనుమానం కలిగింది. అనూషకు శేఖర్తో పరిచయం అయిన తరువాత ఎప్పుడూ ఇంత సంతోషంగా లేడు. కానీ ఈ బంగ్లా కొన్న తర్వాత నుండి శేఖర్లో సంతోషం, ఉత్సాహం రెట్టింపు అయ్యాయి. వీళ్ళది ప్రేమ వివాహమే అయినా ఎప్పుడూ శేఖర్ ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంది అనూష. ఆ గదిలో ఖచ్చితంగా శేఖర్కు సంబంధించిన ఏదో రహస్యం ఉందని అనూషకు మరింత అనుమానం పెరిగింది. ఎలాగైనా ఆ రహస్య గది గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఒక రాత్రి శేఖర్ గాఢనిద్రలో ఉండగా అనూష శేఖర్ జేబులోంచి తలుపు తాళం తీసింది. శేఖర్ ఉన్న గదిని బయట నుండి గడియపెట్టి తన దగ్గర ఉన్న తాళం తీసుకుని రహస్య గదికి వెళ్ళింది. ఆ గది తలుపు తెరిచి లోపలకు ప్రవేశించినప్పుడు అనూష ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఆ గదిలో పాత పుస్తకాలు, ఫోటోలు, అలాగే కొన్ని పాత వస్తువులు ఉన్నాయి. వాటిని బాగా గమనించినప్పుడు ఆమెకు అవి శేఖర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించినవి అని తెలిసింది. అనూష అక్కడ ఒక పాత పుస్తకం తీసుకుని చదవడం ప్రారంభించింది. ఆ పుస్తకంలో శేఖర్ కుటుంబ చరిత్ర మరియు వారి పూర్వీకుల గురించి రహస్యాలు ఉన్నాయి. అనూష ఒక ఫోటో చూస్తూ ఉంది. అందులో ఒక యువకుడు ఒక పాత ఇంటి ముందు ఉన్న ఫోటోను చూసింది. ఆ యువకుడు శేఖర్ తన వయస్సులో ఉన్నట్లు కనిపించాడు. ఆ ఫోటోతో పాటు ఉన్న వివరాలు చదివినప్పుడు అనూషకి అర్థమైంది. శేఖర్ తాతయ్య చాలా ధనవంతుడు, కానీ చాలా రహస్యాలు కలిగిన వ్యక్తి అని. ఆ గదిలో ఉన్న పుస్తకాలు, ఫోటోలు మరియు వస్తువులు అన్నీ వారి కుటుంబం యొక్క మూలాలు మరియు రహస్యాలను తెలియచేసేవి. శేఖర్ ఈ విషయాలు చెప్పటానికి ఇష్టపడకపోయినా అనూషకు ఈ రహస్యాలను తెలుసుకుని తన భర్త యొక్క కుటుంబ చరిత్రను అర్థం చేసుకోవడం ద్వారా అతనిపై మరింత ప్రేమ, గౌరవం పెరిగాయి. ఆమె తన భర్తతో ఈ విషయాలు చర్చించి అతనిని ఒప్పించగా శేఖర్ కూడా తన తాతయ్య గురించి మరియు ఆ రహస్యాలను పంచుకున్నాడు. శేఖర్ వాళ్ళ తాతయ్య బ్రిటిష్ వారిని ఎదిరించి స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఒక గొప్ప నాయకుడు. పేదవారికి ఎంతో సహాయం చేశారు. కానీ బ్రిటిష్ పాలకులు శేఖర్ తాతగారి అనుచరుల ద్వారానే ఆయనను బంధించారు. నమ్మిన వారే ఆయనను మోసం చేశారు. ప్రజల్లో అతనిపై దేశద్రోహి ముద్ర వేసి వ్యతిరేకత తీసుకువచ్చారు. చిన్న వయసులో ఉన్న శేఖర్ తండ్రిని ఈ ఊరికి దూరంగా పెంచారు. శేఖర్ తాతగారు చనిపోయిన తరువాత ఆ ఊరి ప్రజలని ఎంతో హింసించారు. అప్పుడు ఆ ఊరి వారంతా పశ్చాత్తాపపడ్డారు. తర్వాత బ్రిటిష్ వారు ఆ బంగ్లాని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ ఉన్న కొన్ని వస్తువులను ఒక గదిలో పడేశారు. తర్వాత కొన్నేళ్లకి స్వాతంత్ర్యం వచ్చింది. శేఖర్కి వాళ్ళ తాతగారి గురించి తెలుసుకున్న తర్వాత
తండ్రి కోరిక మేరకు ఈ బంగ్లాని కొన్నాడు. శేఖర్ తన భార్య అనూషతో అన్ని విషయాలు పంచుకోవడంతో తన మనసు తేలిక పడింది. ఈ రహస్య గది ఇద్దరినీ మరింత దగ్గర చేసింది.